ఏడవ కస్తూరు నా తల్లి కదూ చెప్పవా వాడెవడో చెప్పేసి నువ్వు ఏడ్ చేసుకో నా సామిరంగా వాడి సంగతి నేను తేల్చేస్తా నీకు దండం పెడతావు కస్తూరు ఇదిగో మర్యాదగా చెప్తావా నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోనా మరి చెప్పవే ప్రెసిడెంట్ గారు ఏంటి అయ్యారా ఎందుకు కొట్టారు ఆ సంగతి నేను చెప్తాను రా మీ కస్తూరు గుళ్ళోకి వచ్చి అమ్మవారి నగ దొంగిలించింది పంతులు గారు జాగ్రత్తగా మాట్లాడండి మా కస్తూరిని దొంగ అన్నారంటే ఏం చేస్తావురా తల తీసి మాలేస్తావా ఆయన దొంగలకు దొరంటారా లింగమూర్తి చాలేవురు కవాయ్ అమ్మోరు నగ్గు కొట్టేయడానికి కస్తూరి గర్భగుడిలో దాక్కోవటం నా కళ్ళారా చూసా చెప్పవే ఆ నాకేం చేశా నిజంగా నాకేం తెలీదు అన్నం పుణ్యం తెలియని దాని మీద నిందలు వేయడానికి మీకు మనసులా ఒప్పిందండి మనసా మట్టిగడ్డ నీ సోదింటానికి రాలేదురా పిచ్చి రామచంద్ర రేయ్ అది ఇంట్లోనే దాసి ఉంటుంది వెళ్ళి ఎతకండి ఆగండి ఇల్లు మొత్తం వెతుక్కోండి నగ దొరికిందంటే మీ ఇష్టం దొరకకపోతే మాత్రం మీ ఒక్కొక్కడిని ఎర్రగా తంతాను జాగ్రత్త ఓయ్ తంతావా తన్నెత్తుకుంటావా తర్వాత చూద్దాం రేయ్ నేను ఉండగా మీకు భయం ఎందుకు రా వెళ్ళండి పంతులు గారు ఇదిగోండి నగ పెట్లో దొరికింది ఇప్పుడేమంటావురా దొంగ రామచంద్ర పోయిన ఈ నగని ఇంట్లో దొరికాక కూడా నీకేమీ తెలియదంటే పంచాయతీ ఒప్పుకోదురా రాముడు తప్పు జరిగింది దానికి శిక్ష అనిపించాల్సింది అట్టగే బాబు ఏ చిత్తేస్తారో వేసుకోండి అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను శిక్ష అనుభవించాల్సింది నువ్వు కాదురా దొంగతనం చేసింది నీ మేనగోడ కస్తూరి నా కస్తూరికి సెట్ చేస్తారా అయ్యా ప్రెసిడెంట్ గారు ఏంటండి ఇది అబన్ శుభం తెలియని నా కస్తూరికి సెట్ చేస్తే నేను ఓడ్చుకోగలనా అసలు మీరు భరించగలరా చెప్పండి అయ్య గారు ఒరే రాముడు ఇక్కడ నేను ప్రెసిడెంట్ను మాత్రమేరా నీ బాగోగులు చూసే పోషైన కాదురా నువ్వు వెళ్ళి మనూరి ఆచారం ప్రకారం కస్తూరికి శిక్ష వేయక తప్పదు మామూలు శిక్ష కాదు రామచంద్ర దొంగతనం బయటపడినా అది ఒప్పుకోవటం లేదు కనుక నిజం తేలాలంటే అది నిప్పుల మీద నడవాల్సిందే ఏమిటండి మీరనేది నిప్పుల్లో నడవాలా ఎందుకు ఎందుకు నిప్పుల్లో నడవాలి ఒకవేళ అమ్మాయి దొంగతనం చేస్తుంటే పోలీసులు పిలవండి చాలే ఊరుకోవమ్మా పోలీసులు పిలవటం మా ఊరి ఆచారం కాదు కస్తూరి అమ్మవారి నగ దొంగతనం చేయలేదంటోంది కాబట్టి గుడి ముందే గుండం ఏర్పాటు చేసి దాని మీద కస్తూరిని నడిపేస్తాం అదే తప్పు చేయలేదంటే దాని కాళ్ళు కాలవు లేదంటే దాని పాపం కాలినట్టే అది కాలిపోద్దా అంతే వీల్లేదు ఘోరమైన అడవి నీతులు రీతులు ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నాయంటే ఓ టీచర్ గా నాకే అవమానంగా ఉంది పంతులమ్మా నీకేమీ తెలీదు నువ్వు మాట్లాడు నిప్పుల గుండం సిద్ధం చేయండి కస్తూరి వద్దమ్మా తొందరపడకు అయ్యగారు ఈ అన్యాయం ఆపండి ఒరే రాముడు నా వదలగలరా ఆగండి కస్తూరి కంటే ముందు నేను నడుస్తాను నా కాళ్ళు కాల్తాయి అప్పుడు నేను దొంగతనం చేసినట్టేనా చెప్పండి టీచర్ అమ్మా ఇది మా ఊరు కట్టుబాటు మాట్లాడు కస్తూరి నువ్వు నడు అమ్మా అయ్యగారు వద్దే గారు వద్దు నేను భరించలేను కస్తూరి వద్దు ఎందుకు మాయం భయపడతావు నేనేదైనా తప్పు చేస్తేనేగా నిప్పు నాకు కాలుతుంది నువ్వేం భయపడుకో భూషయ్య గారు నన్ను మన్నించండి నా కళ్ళకి కస్తూరి గుళ్ళో దేవతల నన్ను బలి తీసుకోవడానికి వస్తున్న కాళికమ్మవర్లా కనిపిస్తోంది ఇంకా ఈ నిజం దాచిపెడితే నేను సర్వనాశనం అయిపోతాను ఏమిటి పూజారి గారు మీరు చెప్పేది ఏమిటా నిజం అవునండి కస్తూరి ఏ పాపం ఎరుగదు ఈ లింగమూర్తి 1000 రూపాయలు ఇస్తానంటే డబ్బు కక్కుర్తిపడి అన్నం పుణ్యం ఎరుగిన కస్తూరిని దోషించేశాను దౌర్భాగ్యుడా దేవుణ్ణి పూజించే పవిత్రమైన వృత్తి చేసుకుంటూ
ఇలాంటి తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గులేదు. నిన్నిప్పుడే అయితే నిప్పులో పరేయగలను, కానీ నీలాంటి పాపాత్ముడికి అమ్మవారి ముందు చచ్చే అదృష్టం కలగకూడదు. తెల్లవారేసరికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, పోదలకి. అమ్మ కస్తూరి, ముందు వెనుకలు ఆలోచించకుండా శిక్ష వేసిన నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. తప్పు చెయ్యని సీతాదేవిని కాపాడడానికి అగ్నిదేవుడు దిగొచ్చిన శ్రీరాముడి కాలం కాదమ్మా ఇది. తప్పు చెయ్యకపోయినా నిప్పుల్లో నెట్టే కలికాలం అమ్మా.